దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ నా శుభాభివందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, జనవరి నెలలో మనం ఎటువంటి గృహంగా మన గృహం ఉండాలి అనే విషయం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఈరోజు ఇంకొక కొత్త గృహాన్ని గురించి మాట్లాడుకుందాం. ఇది ఏంటంటే పాపాన్ని ఊడ్చే గృహంగా ఉండాలి అని చెప్తా ఉన్నారు. మన గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని, శోధనాన్ని కూడా ఊడ్చేసుకునే గృహంలాగా, తీసివేసుకునే గృహంలాగా మన గృహం మారాలి అని ఈ రోజున ఈ అంశం ద్వారా మనం తెలుసుకుందాం. ప్రియ సహోదరులారా, ఒక స్త్రీ నాణ్యాన్ని పోగొట్టుకుంది. మొదటిగా పోగొట్టుకుంది, తర్వాత పోగొట్టుకున్న దాన్ని గుర్తించింది, ఆ తర్వాత దాన్ని వెదికి ఊడ్చి శుభ్రంగా దాన్ని కనుగొంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ నాణ్యాన్ని పోగొట్టుకుంది. మనం కూడా జీవితంలో అనేకం పోగొట్టుకుంటున్నాం. ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుంటున్నాం, ప్రార్థన వెళ్ళాల్సిన పనులను పోగొట్టుకుంటున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం. అవన్నీ కూడా దేవుడిచ్చే వరాలన్నింటినీ కూడా కోల్పోతున్నాం, పోగొట్టుకుంటున్నాం. ఆ విధంగా ఆమె కూడా పోగొట్టుకుంది. కానీ ఇక్కడ పోగొట్టుకున్న దాన్ని ఆవిడ గుర్తించింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం కూడా గుర్తించాలి. ప్రియ సహోదరులారా, నేనేం పోగొట్టుకున్నాను, ఎంత సమయాన్ని పోగొట్టుకున్నాను, ఎంత ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నాను, నేను ఇంకా ఎంత బ్రతుకుతాను, ఈ బ్రతికే కాలంలో నేను మారగలనా, నేను ప్రార్థన చేయగలనా, నేను ప్రార్థన చేసి దేవుని రాజ్యాన్ని చేరగలనా, ఈ విధంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, గుర్తించుకోవాలి. ప్రియ సహోదరులారా, ఆమె గుర్తించింది. తర్వాత ఇల్లంతా దీపం వెలిగించింది అని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. ఇక్కడ దీపం వెలిగించింది అంటే చీకట్లో ఆమెకి కనపడదు కాబట్టి దీపం వెలిగించింది. ఇక్కడ ఆ చీకటి అంటే ప్రియ సహోదరులారా పాపపు జీవితం. ఆ పాపపు జీవితంలో మనకి మంచివేం కనపడవు, మంచివేం వినపడవు అసలు. కాబట్టి పాపపు జీవితం నుండి విడుదల కావాలి, బయటికి రావాలి. ఎప్పుడైతే బయటికి వస్తామో అప్పుడు మన పాపాలన్నీ కూడా మనకు కనపడతా ఉంటాయి. అట్లనే ఈవిడ కూడా ఆ యొక్క నాణ్యాన్ని కనుగొనడానికి ఆవిడ ఏం చేసిందంటే శుభ్రంగా ఊడ్చింది, దీపం వెలిగించుకుంది, ఊడ్చిన తర్వాత ఆ నాణ్యం కనుగొంది అని చెప్తున్నారు. అట్లానే మనం కూడా ఆ హృదయంలో ఒక దీపాన్ని వెలిగించుకోవాలి. వెలిగించినప్పుడు వెలుగులో నడుస్తాం, వెలిగించినప్పుడు వెలుగు జీవితాన్ని అనుభవిస్తాం. ఆ విధంగా అనుభవించిన తర్వాత మనం కూడా దేవుణ్ణి కనుగొంటాం. ఇది దీని అర్థం. ప్రియ సహోదరులారా, ఈ రోజున లూకాసు వార్త 15వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పోగొట్టుకున్నటువంటి నాణ్యము. దేవుని స్తోత్రం. 10 నాణ్యాలున్న స్త్రీ ప్రియ సహోదరులారా, ఆమె అశ్రద్ధ వలన, దేవుని స్తోత్రం, ఇక్కడ ఒక మాట ఉంది, మనం జాగ్రత్తగా వినాలి. ఆమెకి 10 నాణ్యాలు ఉన్నాయి. 10 నాణ్యాల్లో అశ్రద్ధ వలన ఒక నాణ్యం పోగొట్టుకుంది అని ఇక్కడ మనం వింటున్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితంలో పోగొట్టుకుంటున్నాము అంటే అశ్రద్ధ వల్లనే పోగొట్టుకుంటున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. అనారోగ్యాలు వస్తున్నాయి. శక్తివంతమైన దేవుడు మన చేతిలో ఉన్నాడు, బలవంతమైన దేవుడు మన చేతిలో ఉన్నాడు. అదే కాకుండా ఇంకా ఏ సమస్యలు రాకుండా కాపాడే దేవుడు ఉన్నాడు. ఉన్నప్పటికీ దేవుని యొక్క మందిరానికి పోకుండా, వాక్యాన్ని వినకుండా, ఆ వాక్యాన్ని మనం కనుగొనకుండా ప్రియ సహోదరులారా అశ్రద్ధ వలన అనేకం కోల్పోతున్నాం, అనేకం పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ అప్పుడు తర్వాత ఆ యొక్క స్త్రీ ఒక నాణ్యాన్ని పోగొట్టుకున్నాక దీపం వెలిగించింది అని చెప్తున్నారు. కాబట్టి వెలిగించుకోవాలి. మనం కూడా వాక్యం అనే దీపాన్ని హృదయంలో వెలిగించుకోవాలి. ప్రియ సహోదరులారా, బైబిల్లో ఉంది, ఆమె ఇంట ఎప్పుడు దీపం వెలుగుతానే ఉంటుంది. ఆమె శక్తివంతమైన స్త్రీ, ఆమె చేతులు ఎప్పుడు బలంగానే ఉంటాయి, ఆమె ఎప్పుడు వాణిజ్య నౌకలాగా పనిచేస్తూ ఉంటుంది, ఆమె ఎప్పుడు కూడా ఇతరులకు భోజనం ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆమె 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 గొప్పది, ఆమె గొప్ప స్త్రీ. ఆమె ఎందుకు ఆ విధంగా గొప్ప స్త్రీ అయ్యిందంటే ఆమె కష్టపడి ప్రార్థన చేస్తుంది కాబట్టి ఆమె ఎప్పుడు కూడా కునుకదు, నిద్రపోదు, ఆమె దీపం ఎప్పుడు వెలుగుతానే ఉంటుంది, ఆమె ఎప్పుడు కూడా నీరసించదు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనకొచ్చే ఈ నీరసాలు, మనకొచ్చే ఈ బాధలు, మనకొచ్చే ఈ శ్రమలు, మనకొచ్చే ప్రతి ఒక్కటి కూడా ప్రియ సహోదరులారా అశ్రద్ధ వలనే, దీపం వెలిగించుకోపోవటం వలనే. కాబట్టి దీపాన్ని వెలిగించుకోవాలి, అశ్రద్ధను తొలగించుకోవాలి, శ్రద్ధ కలిగి జీవించాలి. మన జీవితం మీద మనం ఫోకస్ పెట్టినప్పుడు మన జీవితంలో ఏదైతే సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యలు దేని వలన వస్తున్నాయో కనుగొంటాం, దేని వలన వస్తాయో ఆలోచిస్తాం, దాని దగ్గరికి వెళ్ళి మనం దాన్ని ఆశ్రయించి పొందుకోగలుగుతాం. ఆ విధంగానే
ప్రియ సహోదరులారా, ఇల్లంతా ఊడ్చింది, అది దొరికినంత వరకు పట్టుదలతో వెదకింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇల్లంతా ఊడ్చింది అంటే ఇక్కడ వాక్యంలో ఈ ఇల్లు ఇహలోక ఇల్లు గురించి చెప్తున్నారు. కానీ ఇక్కడ పరలోక ఇల్లు ఒకటి ఉందండి, మన హృదయం అనే ఇల్లు. ఆ హృదయం అనే ఇల్లు అంతా కూడా ఊడ్చాలి. దేవునికి స్తోత్రం. ఆ హృదయంలో ఏదైతే ఉందో, ఆ హృదయంలో ఏ శోధన అయితే ఉందో, ఆ హృదయంలో ఏ ఆశలు అయితే ఉన్నాయో, ఆ హృదయంలో ఏదైతే మనం గోల్ చేయాలని అనుకుంటున్నామో అవన్నీ కూడా ఊడ్చేసుకోవాలి. లోక ఆశలు, లోక సంపదలు మనల్ని అభివృద్ధి చేయలేవు. లోకక్రియలన్నీ కూడా మనం ఉన్నతమైన స్థానంలో నిలబెట్టలేవు ప్రియ సహోదరులారా. ఆ విధంగా ఈ హృదయం అనే ఇల్లంతా ఊడ్చాలి. అది దొరుకునంత వరకు, అంటే దేవుని యొక్క కృప దొరికేదాకా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అక్కడ ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైతే స్తుతుల సింహాసనాన్ని మనం ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు దేవుడు ఆ సింహాసనం మీద కూర్చుంటారు ప్రియ సహోదరులారా. హృదయం అనే సింహాసనం మీద కూర్చున్న దేవుడు లోపలికి రోగాలు రానివ్వండి, లోపలికి బాధలు రానివ్వండి, లోపల చెడ్డ మాటలు రానివ్వండి, లోపల అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా శుద్ధి చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అది ఊడ్చింది, అది దొరుకు అంతవరకు పట్టుదలతో వెదకింది. దేవునికి స్తోత్రం. చాలా పట్టుదలతో ప్రియ సహోదరులారా, ఇంక నేనే మాత్రం వెనుకకు తిరిగి చూడను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇదిగో సమరయాశ్రీ ఉన్నారు, లేకపోతే మగ్దలేనా మరియా ఉన్నారు. ఆవిడ వెనుకకు తిరిగి చూడలా. ప్రభువుని కనుగొన్న తర్వాత వెనుకకు తిరిగి చూడాల. ప్రియ సహోదరులారా, మనం మరలా తిరిగి వెనుకకు తిరిగి చూడకూడదు. ఎప్పుడైతే ముందుకు వస్తున్నామో ఆ విధంగా ఉండాలి అని అనుకుంటాం, కానీ ఉండలేము. ఎందుకు ఉండలేము అంటే వాక్యాన్ని వినలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం. ఈ వాక్యము మనం విన్నప్పుడే, ప్రార్థన చేసినప్పుడే మనం వెనుకకు తిరిగి చూడం ప్రియ సహోదరులారా. అవి రెండు లేనప్పుడు వెనక జీవితం ఏంటో, అప్పుడు ఎంత హాయిగా ఉన్నాను, అప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాను, అప్పుడు ఎంత సమాధానంగా ఉన్నాను, అప్పుడు ఎంత డబ్బు ఉన్నాయి, అప్పుడు ఎంత ఇది ఉన్నాయి, అవే బాగుంది కదా అని అనిపిస్తుంది ప్రియ సహోదరులారా. మనం మానవులం కాబట్టి. కానీ అప్పుడు జీవితం కంటే ఇప్పుడు జీవితం ఇంకా మిన్నగా దేవుడు నిన్ను దీవించబోతున్నారు. అప్పుడు కంటే నిన్ను అధికంగా ఆశీర్వదించబోతున్నారు. ఆయన ఆశీర్వాదాలు నీ ఇల్లు నిండబోతున్నాయని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి పట్టుదలతో ఆమె వెదకింది. ఇది దొరకగానే స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని నాతో పాటు సంతోషించండి, నేను పోగొట్టుకున్న దాన్ని తిరిగి దొరికింది అని ఆమె అందరికీ ప్రకటించిందంట. దేవునికి స్తోత్రం ప్రియ సహోదరులారా. ఇది దొరకగానే ఎవరైతే ఆమె స్నేహితులు ఉన్నారో, ఎవరైతే ఇరుగు పొరుగు వారు ఉన్నారో, ఎవరైతే అందరు ఉన్నారో వాళ్ళందరూ కూడా నాతో పాటు సంతోషించండి. నేను ఏదైతే పోగొట్టుకున్నానో, ఏదైతే జీవితాన్ని కోల్పోయానో, ఏదైతే భ్రష్టు జీవితాన్ని జీవించానో, ఏదైతే దేవునికి విరుద్ధంగా జీవించానో అవన్నీ కూడా తీసివేసుకొని ఇప్పుడు కొత్త జీవితాన్ని పొందుకున్నాను, కొత్తగా జీవిస్తున్నాను, నేను చాలా కొత్తగా ఉన్నాను. కాబట్టి నన్ను చూసి మీరు కూడా సంతోషించండి, నాతో పాటు మీరు కూడా ఆనందించండి అని అందరూ కూడా ప్రకటిస్తున్నట్ట ప్రియ సహోదరులారా. ఈ రోజున మనం కూడా ప్రార్థన చేస్తే, అమ్మా నేను ప్రార్థన చేశాను, నాకు క్యాన్సర్ తగ్గింది, దేవునికి స్తోత్రం. అమ్మా నేను ప్రార్థన చేశాను, నాకు బలాన్ని వదిలిపోయింది, నీకు స్తోత్రం. నేను ప్రార్థన చేశాను, నా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయినాయి, దేవునికి స్తోత్రం. ఒక ఆమె చెబుతుంది, నేను మా బాబుకి ఉద్యోగం రాలేదు, ఆ ఉద్యోగం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, ఎవరో చెప్పారు 5 రోజులు వరుసన పూజకి వెళ్ళి చూడు తప్పకుండా దొరుకుద్దని చెప్పింది. నేను ఆ విధంగానే అనుకుని 5 రోజులు పూజలో పోయి కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. కానీ 5 రోజులు చేయకముందే 3వ పూజకి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో మా బాబు మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పాడు, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున ప్రతి ఒక్క కార్యాన్ని సాధించుకోవచ్చు. అది ఉద్యోగం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, లేకపోతే సంపదలు అవ్వచ్చు, లేకపోతే ఇల్లు లేనితనం అవ్వచ్చు, లేకపోతే అప్పుల భారం అవ్వచ్చు. ఏదైనా సరే ప్రార్థన ద్వారా మాత్రమే సాధించుకోగలము. ప్రార్థన వల్లనే అది 100% సక్సెస్ అవుతుంది. ప్రార్థన వల్ల కాకపోతే అది తాత్కాలికమే, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆమె చెబుతుంది, నా స్నేహితులారా నాతో పాటు సంతోషించండి, నా ఇరుగు పొరుగు వారులారా నాతో సంతోషించండి, నాకు ఒక కొత్త జీవితం వచ్చింది, నేను ఒక కొత్త మార్పు పొందాను అని ఆమె ఆనందపడుతుంది ప్రియ సహోదరులారా. ఆమెలాగానే మనం కూడా మన కుటుంబాన్ని మార్చుకొని, మా కుటుంబాన్ని అంతా ఊడ్చుకొని, మా కుటుంబంలో ఉన్న శోధనలన్నీ తీసివేసుకొని నూతన జీవితాన్ని జీవిస్తా ప్రియ సహోదరులారా. ఆమెలాగానే మనం కూడా ఇరుగు పొరుగు
వారికి కూడా నా యొక్క సాక్ష్యాలన్నీ పంచి పెడతా, సంతోషంగా జీవించేటటువంటి ఆ కృపని మనకి మన బజారంతా కూడా దొరకబోతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. పోగొట్టుకున్న ప్రతి ఒక్కటి తిరిగి పొందటానికి ఈ 26వ సంవత్సరం నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేసి చూడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా గొర్రె తప్పిపోయిందని అది వాక్యం విన్నాం కదా ప్రియ సహోదరులారా. ఒక గొర్రె తప్పిపోయింది. 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో కూడా 99 ఉన్నాయి, ఒకటి మాత్రమే తప్పిపోయింది. కానీ 99ని విడిచిపెట్టి ఒక గొర్రె ఎక్కడుందా అని యజమాని వెతికాడంట. ఆ విధంగానే ప్రియ సహోదరులారా, మనలో ఎవరు తప్పిపోయినా మన దేవుడు మన కోసం వెతుకుతానే ఉంటారు. మన దేవుడు మన కోసం ఆశపడతానే ఉంటారు. నా బిడ్డ ఏ రోజు నా సన్నిధిలోకి వస్తుంది, నా బిడ్డ ఏ రోజు నా బిడ్డగా మారిపోతుంది, నా బిడ్డ ఏ రోజు నా బిడ్డగా ఉంటుంది అని ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ తప్పిపోయిన గొర్రెను కనుగొన్నప్పుడు ఆ యొక్క యజమాని ఎంత సంతోషించారో, అదేవిధంగా మనల్ని కూడా మార్పు పొందినప్పుడు మన దేవుడు చూసి పరలోక రాజ్యంలో గంతులు వేస్తూ ఉంటారు, పరలోక రాజ్యంలో సంతోషిస్తూ ఉంటారు, పరలోక రాజ్యంలో ఎంతో ఆనందపడతా నీకు భూలోకంలో ఏది కావాలో అది లోటు లేకుండా దేవుడు ఇస్తారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనం కూడా అదేవిధంగా ప్రార్థించాలని చెప్తున్నారు. అరణ్యంలో గొర్రెలు మంద నుండి వేరే తప్పిపోయినది. దేవునికి స్తోత్రం. ఆ యొక్క అరణ్యంలో ఆ గొర్రెకి తెలీదు నేను ఇటు వెళ్ళిపోతే తప్పిపోతానని గొర్రెకి తెలియదు. అమాయకమైన గొర్రె అనుకోవచ్చు, లేకపోతే ఏదో అనుకోవచ్చు. ప్రియ సహోదరులారా, ఆ గొర్రె తప్పిపోయింది. అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, నేనెందుకు అట్లా పోవాలి అనుకోలే, అమాయకంగా తప్పిపోయింది. అదేవిధంగా ప్రియ సహోదరులారా, సంఘం నుండి మనం కూడా వేరుగా అయిపోతూ ఉంటాం. అంటే చర్చి నుండి, ప్రార్థన నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడైతే దూరంగా ఉంటాం, దూరమైన క్రియలు చేస్తూ ఉంటాం. ఆ క్రియలు చేసినప్పుడు మనం అందరిలోకి రాలేక, అందరితో ఉండలేక, అందరితో కలిసిమెలిసి ఉండలేక మనం రాలేకుండా ఉంటాం. ప్రియ సహోదరులారా, అటువంటి జీవితం భయమైన జీవితం, అటువంటి జీవితం ఆ దేవునికి విరుద్ధమైన జీవితం ఒకవేళ మన కుటుంబాల్లో ఉంటే ఆ కుటుంబాలను ఎత్తి పట్టుకొని ప్రార్థన చేద్దాం. 26వ సంవత్సరంలో ఎన్నో కుటుంబాలు గొప్పగా మారాలి, ఎన్నో కుటుంబాల్లో ఆశీర్వాదాలు కృమ్మరించబడాలి. అటువంటి కుటుంబాలుగా మారాలని మన కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులారా, లూకా శుభవార్త 15వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నారు, 100 గొర్రెల్లో ఒక్కటి తప్పిపోయినా 99 గొర్రెల్ని వదిలిపెట్టి ఒక్క గొర్రె కోసం వెతికాడు. అదే కాకుండా నాణ్యము ప్రియ సహోదరులారా ఇంటిలో పోగొట్టుకుంది. గొర్రె అయితే గొర్రె స్వభావం వలన అటు ఇటు తిరగటం అలవాటు ప్రకారంగా అది ఎట్లా పడితే అట్లా తిరిగింది, ఆ విధంగా తప్పిపోయింది. కాబట్టి ప్రియ సహోదరులారా, నాణ్యం పోతే ఆ స్త్రీ యొక్క నిర్లక్ష్యం వలన అయిపోయింది అని ఈ రోజున మనం గ్రహించాలి. అక్కడ గొర్రె అయితే నిర్లక్ష్యం కాదు, దానికి తెలియలేదు, లేకపోతే పెద్ద అరణ్యం కొంచెం తప్పినా కానీ అది తప్పిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం స్త్రీ యొక్క నిర్లక్ష్యం వలన, ఈ రోజున మన నిర్లక్ష్యం వలన ఎన్ని ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నారో మన ఫాదర్లు, అది వరకు కంటే కూడా ఇప్పుడు ఎంతో మిన్నగా లెంట డేస్ అని, క్రిస్మస్ డేస్ అని, రకరకాలుగా కూటాలని, లేకపోతే మంత్లీ వన్స్ ఆల్ నైట్ ప్రేయర్స్ అని, లేకపోతే వీక్లీ వన్స్ అని రకరకాలుగా ప్రేయర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రియ సహోదరులారా, వాటిని అన్నింటిని కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆవిడ ₹1 ఏ విధంగా, ఒక నాణ్యం ఏ విధంగా పోగొట్టుకుందో ఆ విధంగా నిర్లక్ష్యంతో, ఆ విధంగా మనం కూడా ప్రతి ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రతి జీవితంలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం, లెక్క లేకుండా ఉంటున్నాం. ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తున్నామో కోల్పోతున్నాము. దేవునికి స్తోత్రం. దివ్యవాకు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. దివ్యవాకు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆయన ఇచ్చే రక్షణ, ఆయన ఇచ్చేటటువంటి ఆరోగ్యం, ఆయన ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కటి కూడా కోల్పోతున్నాం. ఆ కోల్పోకుండా నువ్వు ఉండాలి అంటే ప్రియ సహోదరులారా, మొదటిగా నిర్లక్ష్యాన్ని తీసివేసుకో, లక్ష్య పెట్టు, దేవుని యొక్క వాక్యాన్ని లక్ష్య పెట్టు, ప్రభువుని లక్ష్య పెట్టు. ఈ లోకంలో ఎంతమంది మనుషులైతే నీకు వాక్య ప్రచారం చేస్తున్నారో వాళ్ళని లక్ష్య పెట్టు, వాళ్ళ మాటను ఆలకించు, తప్పకుండా నువ్వు మార్గంలో ఉంటావు అని ఈరోజు ప్రభు మనందరినీ హెచ్చరిస్తున్నారు. ప్రియ సహోదరులారా, ఇక్కడ
తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణ్యం రెండు ప్రియ సహోదరులారా పాపపు జీవితానికే గుర్తు. అంటే ఇక్కడ నా యజమాని ఎక్కడున్నాడు, లేకపోతే నా బంధంతా ఎక్కడుంది అని గొర్రె అనుకోలేకపోయింది, చూసుకోలేకపోయింది. అట్లనే ఈ యొక్క నాణ్యాలన్నీ సక్రమంగా ఉన్నాయా, ఏమన్నా జారిపోయినాయా అని ఆవిడ కూడా చూసుకోలేకపోయారు. ఆ విధంగా చూసుకోలేకపోవటాన్ని కోల్పోయారు. కాబట్టి మనం పదే పదే చూసుకోవాలి, మన జీవితంలో చూసుకోవాలి. ఏం కోల్పోతున్నాం, ఏ విధంగా కోల్పోతున్నాం, ఏ విధంగా నిర్లక్ష్యంగా ఉన్నాం, ఏం చేస్తే దేవుని దగ్గరికి వెళ్తాం అని ప్రతి ఒక్కటి కూడా మనల్ని మనం శోధించకుండా ఉండాలి ప్రియ సహోదరులారా. అదేవిధంగా హృదయ పరివర్తన చెంది ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషింతురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ హృదయ పరివర్తన ప్రియ సహోదరులారా, దేవదూత అంటే ఒక పాపాత్ముడు గనక హృదయ పరివర్తన చెందితేనంట పరలోకమందున్న దేవదూతలు గంతులు వేస్తాయంట, ఎంతో సంతోషిస్తాయంట. కాబట్టి ప్రియ సహోదరులారా, మనందరం పాపాత్ములమే, మనం ఎవరు కూడా పుణ్యాత్మలు లేవు. అయినా కానీ ప్రియ సహోదరులారా, మన పాపాలు ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన పాపాలు ఒప్పుకోవడానికి దేవుడిని అడగాలి. మన పాపాలు ఒప్పుకోవడానికి ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. కూర్చున్న తర్వాత దేవుడు దీవించి ఆశీర్వదిస్తారు. అందుకే నేను మొన్న ఒక మాట ఎక్కడో ఒక బుక్లో ఎవరో రాసిన దాంట్లో చూశాను. దాంట్లో ఏమని ఉందంటే, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి దేవుని పాదాల దగ్గర ఉన్నప్పుడు నీ మీద ఈగైనా వాలదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరులారా, నా మీద ఈగైనా వాలకుండా ఉండాలి అంటే నేను దేవుణ్ణి ఆశ్రయించాలి. ఏ తెగులు కానీ ఏ ఇబ్బంది కానీ నా దగ్గరికి రాదు అని చెప్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరులారా, వాటిని తిరిగి కనుగొనటమే ఆనందము. దేవుని స్తోత్రం. మనకు ఆనందం ఎక్కడ దొరుకుద్దయ్యా అంటే, ఏదైతే కోల్పోయామో, ఏదైతే పోగొట్టుకున్నామో అక్కడే ఆనందం. ప్రార్థన లేక అనేక రోగాలకు గురయ్యాం, అనేక బాధలకు గురయ్యాం, అనేక శ్రమలకు గురయ్యాం. ఇవన్నీ కూడా పోయి సంతోషకాలం వచ్చిందనుకోండి, అప్పుడే ఆనందం ప్రియ సహోదరులారా. ఎప్పుడైతే ప్రార్థన చేసి అన్ని తీసుకోగలిగామో అప్పుడే ఆనందం. ఆ విధంగా ఆనందంగా జీవించండి అని చెప్తున్నారు. అదేవిధంగా లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుంచి 21 వరకు తప్పిపోయిన కుమారుడు. ప్రియ సహోదరులారా, ఈయన తప్పిపోయాడు. ఎందుకు తప్పిపోయాడు అంటే, మొదటిగా పెరిగి పెద్దవాడైన తర్వాత తండ్రి పెంచినటువంటి ఆ యొక్క జీవితాన్ని మర్చిపోయిన తర్వాత ప్రియ సహోదరులారా, నేను సొంతగా జీవించగలనని నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకొని నేను స్వేచ్ఛగా బ్రతకాలంటే, నేను సంతోషంగా ఉండాలంటే, సమాధానంగా ఉండాలంటే ఎట్లా ఉండాలంటే తండ్రికి దూరంగా వెళ్ళాలి, చాలా దూరంగా వెళ్ళాలి. తండ్రికి ఎప్పుడైతే దూరంగా వెళ్తానో అప్పుడు నేను హాయిగా జీవిస్తాను, స్వేచ్ఛగా జీవిస్తాను అనుకున్నారు. ప్రియా సహోదరులారా, మనం కూడా అంతే. పదే పదే మందిరానికి వెళ్ళి వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా జీవించాలి. ఒక ఆవిడ చెప్తున్నారు నాకు, అక్క మీ క్రైస్తవులోకి వస్తే భలే కష్టం అంట కదా, జీవితం చాలా కష్టంగా బ్రతకాలంట కదా. ఆ విధంగా అనేక మంది అనుకునే వాళ్ళు ఉన్నారు ప్రియ సహోదరులారా. కాబట్టి ఈ రోజున మన జీవితం సక్రమంగా ఉండాలంటే దేవుని ఆశ్రయించాలి. ఈ తప్పిపోయిన కుమారుడు ఏమనుకున్నాడు, దేవునికి తండ్రికి దూరంగా పారిపోవాలి. ఆమేన్. ఆ యొక్క పెంచిన తండ్రి, ప్రేమించిన తండ్రికి దూరంగా వెళ్ళిపోయారు. మనం కూడా జీవితంలో దేవునికి, ప్రభువుకు దూరంగా వెళ్ళినప్పుడు ఈ తప్పిపోయిన కుమారుని జీవితం లాగానే మన జీవితం కూడా జరుగుద్ది. అదే కాకుండా ఒకరికి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడు మంచివాడే, పెద్దవాడు తండ్రి మాట ప్రకారం జీవిస్తున్నాడు, తండ్రినే హత్తుకొని ఉన్నాడు. చిన్నవాడు మాత్రం తండ్రికి దూరంగా వెళ్ళాలని ఆశపడ్డాడు. ప్రియా సహోదరులారా, ఎప్పుడైతే ఆశపడ్డ తండ్రి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నా ఆస్తి నాకు ఇవ్వు, నేను నీకు దూరంగా వెళ్ళి హాయిగా బ్రతుకుతాను అని అడిగాడు. ప్రియ సహోదరులారా, తండ్రి ఆ విధంగానే తన ఆస్తిని తనకిచ్చాడు. ఇచ్చిన తర్వాత దూర ప్రాంతానికి వెళ్ళిపోవటం వలన అక్కడ తండ్రి లేడు, అక్కడ పెద్దవాళ్ళు ఎవరు లేరు, గదివేవాళ్ళు లేరు, మందలు ఇచ్చేవాళ్ళు లేరు, ఏమనేవాళ్ళు లేరు. తను ఇష్టం వచ్చినట్లుగా జీవించాడు, స్వేచ్ఛ జీవితాన్ని జీవించాడు. త్రాగటం, తీరగటం, పిచ్చి పిచ్చి పనులు చేయటం అన్నీ కూడా చేశాడు ప్రియ సహోదరులారా. చేసి తన ధనాన్ని మొత్తాన్ని వాడుకున్నాడు. అయిపోయింది, ఇక సమకూరే ఇది లేదు. మనమైతే దేవుని ఆశ్రయించినప్పుడు మనకున్న ధనాన్ని ప్రభు సమకూరుస్తూ అభివృద్ధి చేస్తూ ఉంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు. కానీ ప్రియ సహోదరులారా, ఇక్కడ ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉన్నాడో, తండ్రి అంటే ఇక్కడ ఇహలోక తండ్రి ఉన్నారండి, పరలోక తండ్రి ఉన్నారు. ఇహలోక తండ్రిని వదిలిపెట్టి వెళ్ళాడు, పరలోక తండ్రిని కూడా ధిక్కరించి వెళ్ళాడు. కాబట్టి ఆ విధంగా ఆస్తి అంతా కూడా ఎంత మూట అయితే ఉందో అంత మూటని వాడుకున్నాడు. అయిపోయిందండి, ఇక ఏమి లేదు, అభివృద్ధి లేదు ప్రియ
ప్రియ సహోదరులారా, వినాశనానికి దగ్గరగా పరిగెత్తుతున్నాడు. అదేవిధంగా మనం గనక దేవుని బిడ్డలు అయ్యి ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థన వల్ల మనం దినదినాభివృద్ధి పొందుతాం. ప్రతిరోజు కూడా అభివృద్ధి పొందుతూ ఉంటాం. ఆ విధంగా అభివృద్ధి పొందిన తర్వాత ప్రియ సహోదరులారా, నీ బిడ్డ తరాలు హాయిగా ఆనందంగా తినడానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ ఈయన మొత్తం అవచేసుకున్న తర్వాత ఏం చేయాలో తొయ్యలా ఒక పందుల దగ్గరికి వెళ్ళాడండి. పందుల్ని మేపటానికి అక్కడ కుదిరాడు. ప్రియ సహోదరులారా, ఎక్కడ జీవితం గొప్ప జీవితం నుండి కింద జీవితానికి పడిపోయాడు. మనం కూడా దేవుడు లేకపోతే ప్రియ సహోదరులారా, మంచి అంతస్తైన జీవితమైనా సరే ఆయన పడేయటానికి నిమిషం పట్టదండి. ఆయన పడవేయటానికి కొద్ది క్షణం పట్టదు ప్రియ సహోదరులారా. ఆ విధంగా పందుల్ని మేపేటటువంటి పరిస్థితికి దేవుడు తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడైతే పాపం ఉందో, ఎక్కడైతే పాపం జీవితం అనుభవిస్తున్నాడో అక్కడ కరువు వచ్చిందంట. దేవునికి స్తోత్రం. ఆ ప్రియ సహోదరులారా, నిజంగా కరువు వచ్చింది అంటే ఆ పాపం వలన అనుకోవచ్చు మనం, లేకపోతే దేవుని ధిక్కరింపు జీవితం వలన అనుకోవచ్చు మనం, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నందుకు అక్కడ కరువు వచ్చిందేమో అనుకోవచ్చు. ఏదైనా ప్రియ సహోదరులారా, నీ ఇంట్లో కరువుగా ఉందంటే, నీ ఇంట్లో శ్రమలు ఉన్నాయంటే, నీ ఇంట్లో కష్టాలు ఉన్నాయంటే ప్రియ సహోదరులారా, వీటన్నిటికీ కారణం దేవునికి దూరం అవ్వటమే, దేవుని యొక్క వాక్యాన్ని వినకపోవటమే, దేవుని ప్రార్థన చేయలేకపోవటమే ప్రియ సహోదరులారా. కాబట్టి ఈ రోజున దేవుణ్ణి అడుగుదాం మనం, అయ్యా ఇదిగో ఆ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా పారిపోయి తనకున్నదంతా కూడా శుభ్రం చేసుకొని ఇదిగోనైనా ఒక కరువు ప్రదేశానికి చేరాడు, ఒక కరువు బాధలను అనుభవిస్తున్నాడు. అటువంటి బాధలు మేము అనుభవించకూడదు ప్రభువా. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఆ కరువును అనుభవిస్తూ ఉన్నదే కాక ఆకలికి తట్టుకోలేక ప్రియ సహోదరులారా అలమటించిపోతున్నాడు. తండ్రి దగ్గర ఉండగా ఎంతో రాజభోగాన్ని అనుభవించారు. తండ్రి దగ్గర ఉండగా ఎంతో తిండిని తిన్నారు, ఎంతో బాగా రాజభోగంగా ఉన్నారు. కానీ ఈ రోజున తినటానికి లేక ఆకలితో అలమటిస్తున్నారు ప్రియ సహోదరులారా. తండ్రికి దూరమైన బిడ్డ ఆ విధంగా అలమటిస్తారు ప్రియ సహోదరులారా. దేవునికి దూరమైన బిడ్డ ఆ విధంగా అలమటించాలి ప్రియ సహోదరులారా. అందుకే దేవునికి ఎప్పుడు కూడా మనం దూరంగా ఉండకూడదు, దేవునికి ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనం ఉండాలి ప్రియ సహోదరులారా. ఉన్నప్పుడే దేవుడు మనల్ని అధికంగా దీవిస్తాడు. ఈ విధంగా తిన్న తర్వాత పందులు ఏ పొట్టు అయితే తింటున్నాయో ఆ పందిలాగా ఈ పొట్టుని తినేటటువంటి ఆ సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. ఆమె దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ పంది పట్టును తినాల్సి వచ్చింది. నా రాజభోగం అనుభవించి ఎంతో గొప్ప జీవితాన్ని అనుభవించినటువంటి ఆ యొక్క బిడ్డ ప్రియ సహోదరులారా ఈ రోజున ఆ యొక్క పందులి ఆహారాన్ని తినాల్సి వచ్చింది. అప్పుడు అనుకున్నాడు, అయ్యో నా తండ్రి దగ్గర ఎంతమంది హాయిగా జీవిస్తున్నారు, ఎంతమంది హాయిగా తింటున్నారు, నాకెందుకు ఈ కర్మ వచ్చింది, నేను మరలా తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్తే నన్ను స్వీకరిస్తారా లేదా అని బాధపడ్డాడు. బాధపడి ప్రియ సహోదరులారా తండ్రి దగ్గరికి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో, కనీసం నా కొడుకు స్థానం ఇవ్వకపోయినా కనీసం నీ దగ్గర పనివాడిగానైనా నన్ను స్వీకరించాను అడుగుదామని వెళ్ళాడు. కానీ తండ్రి ప్రేమ గల దేవుడి ప్రియ సహోదరులారా పరిగెత్తుకుంటా ఎదురొచ్చారు. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆయన్ని దగ్గరికి తీసుకొని ఎంతో ఆప్యాయతగా విందు చేశారు. అదేవిధంగా మనం కూడా పశ్చాత్తాపడి తిరిగి వస్తే ప్రియ సహోదరులారా మన తండ్రి కూడా మనల్ని ముద్దు పెట్టుకుంటాడు, మన తండ్రి కూడా మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు. మన తండ్రి కూడా హత్తును చేర్చుకొని కష్టాలన్నీ తీసివేసి ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తారు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రములు దేవానికి స్తోత్రం, తండ్రి స్తోత్రం. అయ్యా ఈ యొక్క సమయంలో ప్రభువ ఇదిగో నాయన ఊడ్చే ఇల్లుగా ఉండాలి నీ ఇల్లు అని ప్రభువ మీరు హెచ్చరిస్తున్నారు తండ్రి. ఏం ఊడ్చాలంటే పాపం అనే దాన్ని, లేకపోతే అశ్రద్ధ అనే దాన్ని ఊడ్చేయాలి అని ఈ రోజున మీరు తెలియపరిచారు. ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా నీ చిత్తమైతే నాయన మాలో ఉన్న అశ్రద్ధను తీసివేయండి. ప్రభువానికి స్తోత్రాలు. మాలో ఉన్నటువంటి ఆ శోధనలన్నీ తొలగించండి. ప్రభువానికి స్తోత్రాలు. నీ చిత్తమైతే ఈ నూతన సంవత్సరంలో ప్రభువ 26వ సంవత్సరంలో తండ్రి కొత్తగా ప్రభువ మా యొక్క పాపం అంతా కూడా మా ఇంట్లో ఉన్న పాపాలన్నీ కూడా ఊడ్చి వేసుకొని నూతన జీవితాన్ని, నూతన క్రియలను పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.